సద్గురువులు దొరకడం చాలా అదృష్టం. ఆ సద్గురువుల వలన వాళ్ళ శిష్యులు కూడా సద్గురువులు అయిపోతారు. వాళ్ళ చరిత్ర వింటే మార్గదర్శనం లభిస్తుంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే తప్పు, ఏం చేస్తే మంచి తెలుస్తుంది అన్నమాట. లేకపోతే తెలియదు. మనం మంచి అనుకుంటాం కానీ మంచి కాకుండా కూడా పోతూ ఉంటుంది. చూడండి, చాలా చిత్రమైనటువంటి విషయం. ఈ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క శిష్యులలో బ్రహ్మచారి గోపాలానంద గారు ఉన్నారు. ప్రభుజీ వారి దివ్యలీలలు పూర్తిగా రాయడం అశక్యం. ఎందుకంటే ఆయన పాదాల వైపు ఆకర్షింపడిన వారు ఎందరున్నారో. దివ్యలీలలు ఎలా తెలుస్తాయి? ఎవరి వారినైనా వింటే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మచారి గోపాలానంద గారి జీవితం ఉన్నదే ఆ జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. 1895 సంవత్సరంలో నైనిటాల్లో జన్మించారు ఈయన బ్రహ్మచారి గోపాలానంద గారు. ఆయన తండ్రి గోవిందరాం. ఈయన శ్రీ రామలాల్ ప్రభువుల ద్వారా బ్రహ్మచర్య దీక్షను పొందారు. గోపాలానందాన్ని దీక్షానామధేయం పొందారు. విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన డాక్టర్. లాహోర్లోను కలకత్తాలోను వైద్యశాస్త్రం అభ్యసించి పట్టభద్రుడయ్యాడు. ఈయన హరిద్వార్లో వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు. చాలా మంచి పేరు వచ్చింది. తండ్రి గారు గోవిందరాం ఆర్య సమాజ భావాలు కలవారు. ఆయన ప్రభావం ఈయనపై ఉంది. అందువల్ల ఈయన నిత్యం వైదిక కర్మలు, సంధ్యోపాసన, అగ్నిహోత్రం చేస్తుండేవారు. కొన్ని సగుణోపాసన కూడా చేస్తుండేవారు. పూర్వజన్మ సంస్కారం ఎవరైనా సత్పురుషులు కనపడితే హరిద్వార్ ప్రాంతానికి వస్తే వెళ్ళి వారి సేవ చేసేవారు. వారి మనసులో ఎవరైనా పరిపూర్ణ యోగి సేవ చేసి తరించాలి అని కోరిక ఉండేది. ఈ గోపాలానంద గారు హరిద్వార్లో వైద్యం చేస్తున్న రోజుల్లో ఓ బాగా ప్రఖ్యాతి కలిగిన మహాత్ముడు ఆ నగరానికి వచ్చారు. ఆ కాలంలో చాలామంది ఉండేవారండి మహాత్ములు. మరి ఇప్పుడు ఉండేవారా అంటే, ఇప్పుడున్నారా అంటే ఏం చెప్పం. ఎవరో ఉండుంటారు. వాళ్ళు మహాత్ములని మనకి తెలియాలి కదా. ఈ గోపాలానంద గారు రోజు వారి దర్శనం చేసేవారు, వారి సత్సంగం వినేవారు. ఆయన హఠయోగి. ఉదయం నుండి సాయంకాలం వరకు ఏవో కార్యక్రమాలు జరిపేవారు. రాత్రి మాత్రం ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు. వాళ్ళ బస్సులోకి రానిచ్చేవారు కాదు. అయితే ఈ గోపాలానంద గారికి వీళ్ళు రాత్రి ఏం చేస్తారో చూడాలి అనే కోరిక కలిగింది. చీకటి పడిన తర్వాత వారు నివసిస్తున్న ఇంటి ప్రహరీ గోడ దూకి లోపల చెట్టుకి కూర్చున్నారు. ఆ చెట్టు దగ్గర ఆ మహాత్ములు హఠయోగ క్రియలు చేస్తున్నారు. నేతి, ధౌతి ఇలాంటివి కొన్ని ఉన్నాయి హఠయోగాలు. ఆ హఠయోగ క్రియలు చేస్తున్నారు వారు. చేసి ఆ పైన ధ్యానంలో కూర్చున్నారు. వారు అలా ధ్యానంలో ఉండి కొంతసేపటికి భూమి నుంచి పైకి లేచారు. 6 అడుగుల ఎత్తువరకు లేచారు. తెల్లవారుతుంటే మళ్ళీ భూమిపైకి దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఈ స్వయంగా చూశారు. చూస్తే ఈ డాక్టర్ గారికి యోగ విద్య నేర్చుకోవాలి అని ఒక దృఢమైన సంకల్పం కలిగింది. మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళయ్యా నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు. ఆయన కళ్ళు మూసుకుని ధ్యాన దృష్టితోటి, నాయనా నీకు జన్మాంతర సంస్కారం బాగుంది, చాలా ఉత్తమ స్థితిని పొందుతావు, అటువంటి ఉత్తమ స్థితిని ప్రసాదించేటువంటి అవతార పురుషులు గురువుగా నీకు లభిస్తారు, కనుక కొంతకాలం నిరీక్షించు అని చెప్పారు. చూడండి ఎంత ఆశ్చర్యం. ఎదుగుండా మనిషిని చూసి నీకు పూర్వజన్మ సంస్కారం ఇది, నీకు భవిష్యత్తు ఇలా అవుతుంది అని అలా ఎందరు చెప్పగలరు? అలా చెప్పగలిగిన గురువు దొరికితే ఎంత గొప్ప విషయం. కొంతకాలానికి ఈ గోపాలానంద గారి యొక్క బావగారు డాక్టర్ చండీ ప్రసాద్ గారి ప్రోద్బలంతో హరిద్వారంలో వైద్యం మానేసి మురాదాబాద్లో వైద్యశాల ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళిద్దరూ వైద్యులే. అప్పుడు గోపాలానంద గారికి ఓ మంచి గురువుగారు లభించారు. గోపాలానంద గారు వారి సేవ చేస్తున్నారు. ఆయన చెప్పే సాధన చేస్తున్నారు. ఆ గురువు గారికి శక్తి బాగా ఉంది, యోగ దృష్టి ఉంది. కానీ ఆయన స్వభావం చాలా కఠినంగా ఉండేది. కొందరి స్వభావం అలా ఉంటుంది, చాలా పెద్ద సమస్య. ఎప్పుడు కోప్పడుతూ ఉండేవారు. ఇలా కోప్పడే వాళ్ళ దగ్గర దినదినగండంగా ఉంటుంది. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. వయసు వచ్చాక చివాట్లు పెడుతుంటే తట్టుకోవడం కష్టం కదండి. అయినా సరే తట్టుకుని నిలబడ్డారు ఆయన. గోపాలానంద గారు ఏదో పని మీద శ్రీ రామ్లాల్ ప్రభుజీ వారు అక్కడికి వచ్చారు. ఆ ఊళ్ళో చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. వారి రాక సందర్భంగా వారిని పూజించడం కోసం
ముత్యాలు పొదిగిన మాలలు, గులాబీలు మొదలైనవన్నీ అక్కడ సమకూర్చారు. ఈ గోపాలానంద గారి మిత్రుడు ఒక ఆయన హరిశ్చంద్రుడు అని, ఆయన ప్రభుజీ వారికి భక్తుడు. ఈ హరిశ్చంద్రుడితో కలిసి శ్రీ గోపాలానంద గారు కూడా ప్రభువు ఉన్న బసకి వెళ్ళారు. ప్రభువులకి శిష్యవర్గం శాస్త్రోక్తంగా పూజ చేస్తున్నారు. గోపాలానంద గారు ఒక మూల కూర్చున్నారు. అయితే ఈయనకి ఏమనిపించింది, వీళ్ళంతా పెద్ద ఆర్భాటం ఆడంబరం చేస్తున్నారు అని తనలో అనుకున్నారు. అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు. అనుకుంటే హరిశ్చంద్రుడు గోపాలానంద గారితో, డాక్టర్ గారు ఆయన చాలా గొప్ప శక్తివంతులు, నేను ప్రభువుల నుండి అనుజ్ఞ తీసుకుని మిమ్మల్ని వారి వద్దకు తీసుకెళ్తాను, ఇక్కడే ఉండండి అని చెప్పి ఆయన ప్రభుజీ దగ్గరికి వెళ్ళారు. ప్రభు, నా మిత్రుడు రామగోపాల్ మీ దర్శనానికి వచ్చారు, మీ దర్శనం కాక వెళ్ళిపోతున్నాడు అన్నారు. ప్రభుజీ, నీ మిత్రుని మా వద్దకు తీసుకురా అన్నారు. ఈ హరిశ్చంద్రుడు అనే ఆయన గోపాలానంద గారి దగ్గరికి వచ్చి ఆయన్ని తీసుకుని ప్రభువు వారి దగ్గరికి చూపించారు. ప్రభువులు గోపాలానంద గారి వైపు చూసి, నాయనా రామగోపాల్, మాకు జటాజూటాలు కాషాయాంబరాలు లేవు కదా, పైగా ఇంత ఆడంబరం ఉంది, నీ ఇక్కడ శ్రద్ధ ఎలా ఉంటుంది అని నవ్వారు. చూసారా గమ్మత్? ఈయన మనసులో ఉన్న మాట ఆయన తెలిసిపోయింది. ఒక్కొక్క యోగి ఒక్కొక్క మార్గంలో ఉంటారు. లోకంలో ఏముంటుంది, పెద్ద గడ్డ మిసాలు అవి ఉంటే, జటాజూటాలు ఉంటే, కాషాయాంబరాలు కట్టుకుంటే ఈయన చాలా గొప్పవాడు అనుకుంటారు. మామూలు ఓ గృహస్థులా కనబడితే ఆయన సామాన్యుడు అనుకుంటారు. ఈయన మనసులో మాట చెప్పి ఎప్పుడైతే నవ్వారో గోపాలానంద గారు ఆశ్చర్యపడి ప్రభువుల యొక్క పాదాలు నమస్కారం చేశారు. అప్పుడు ఏం చేశారు, ఆయన నేల నుంచి కొంత మట్టి తీసి గోపాలానంద గారికి ఇచ్చి, నాయనా ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఈ మట్టి నోట్లో వేసుకుని నీ గురువు చెప్పిన సాధన చేసుకోమని పంపేశారు. గమ్మత్తు, వాళ్ళ గురువు ఏ సాధన చెప్పారో అదే చేసుకోమన్నారు. ఈయన ప్రభువులు బస చేసిన చోటే ఓ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నోట్లో మట్టి వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు. వెంటనే రామలాల ప్రభువుల యొక్క కోటి సూర్య సభ, కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతితో కూడిన రూపం కనబడింది. ఆయనకి సంప్రజ్ఞాత సమాధి వచ్చేసింది. ఆ నిర్మలమైన ప్రకాశం అనుభవంలోకి వచ్చింది. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి నేను బ్రహ్మత్వ, ఆ పరమతత్వం నేనే అనేటువంటి ఆ వాక్యాల యొక్క అర్థం స్ఫురించింది. పరమేశ్వర సాక్షాత్కారమైంది. జీవితం ధన్యమైపోయింది. అబ్బా, సరే ఎంత ఆశ్చర్యం. కొంతసేపు ఆ సచ్చిదానంద స్థితిని అనుభవించి ధ్యానం నుండి లేచి వచ్చి ప్రభువుల యొక్క పాదాలపై పడిపోయారు. ప్రభువులు ఆయన చూసి నవ్వి ఆశీర్వదించి పంపారు.